हेलो एवरीवन वेलकम टू मई चैनल मुस्लिम మైరా అఫీషియల్ అస్సలాముఅలైకుం ఎవ్రీవన్ అందరికీ ఈ రోజు వచ్చేసి చూడండి మస్జిద్ కి పంపడానికి నేను ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. ఈ రోజు వచ్చేసి నేను ఏమేం వంటకాలు చేశాను ఎట్లా చేశాను అనేది ఈ వీడియో ఈ వ్లాగ్ ఇంకా మంచిగా కొత్త వాళ్ళు చూస్తున్నారు. చాలా మంచిగా ఉందండి. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలామంది లైక్స్ ఇస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది మీరు చాలామంది నాకు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మంత్ మన ముస్లిమ్స్కి చాలా బ్యూటిఫుల్ మంత్. ఇది నేను చెప్పలేను. ఈ మంత్ అంత ఇష్టం నాకు. ఈ మంత్ కూడా చూడండి ఇక్కడ వచ్చేసి నేను రోజా ఉంటారు కదా మా హస్బెండ్, వాళ్ళు రోజా విరమించేటప్పుడు ఇట్లా మస్జిద్కి వెళ్ళి అక్కడ పంచి వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. అలాంటప్పుడు మనం ప్యాకింగ్ చేసి ఇస్తున్నాము. ఇక్కడ అంతా దోశలు వేశాను, తర్వాత హలీం తీసుకొని వెళ్తున్నాను, ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. తర్వాత చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను బ్యాటర్ కలిపేస్తున్నాను. దోశ వేయడానికి బ్యాటర్ కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి నేను చట్నీ చేసేసాను, పల్లీ చట్నీ, రెడ్ చట్నీ కూడా చేశాను. ఇక్కడ ఆవాలు జీలకర్ర వేస్తున్నాను, తర్వాత కరివేపాకు వేసి పోపు వేసేసుకుంటున్నాను చట్నీలోకి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పల్లీ చట్నీ. రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి, మరి డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి చూసేయండి కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నాకు ఈ పోపు ఉంటేనే భలే ఇష్టం. చట్నీస్లోకి చాలా ఇష్టం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూసేయండి మరి పోపు వేసేసాను చట్నీ. చూడండి మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టము వైట్ చట్నీ అంటే. పిల్లలు కూడా కారం ఉండదు కాబట్టి బాగా తేలిగ్గా తినేస్తారు. ఇక్కడ వచ్చేసి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని నేను వచ్చేసి దోశ వేసేస్తున్నా. చూడండి ఈవినింగ్ టైం రోజా ఉండి కొంచెం డీప్ ఫ్రైస్ కానీ ఇట్లా వంటలు చేయడం అంటే కొంచెం టఫ్గా అనిపిస్తుంది. కానీ మనకి పుణ్యం లభించాలంటే కష్టపడితేనే ఏదైనా వస్తుంది కదండి. అందుకోసం చాలా కష్టపడితే అల్లా డెఫినెట్గా ఇస్తాడు. అది నేను 100% నమ్మేస్తాను. నేననే కాదండి, ప్రతి ముస్లిమ్స్ మేము మన కాన్ఫిడెంట్లో ఉంటాము అన్నమాట. కాన్ఫిడెంట్గా ఉంటాం మేము. చూడండి ఈ మంత్లో ఎంతమంది రోజాస్ ఉంటారు. ఆల్మోస్ట్ ముస్లిమ్స్ అందరూ ఉంటారండి. అంటే ఎవరి హెల్త్ బట్టి వాళ్ళు ఉంటారులేండి, మరి అందరూ ఉన్నారు. కానీ ఖురాను నమాజ్ ఇవి డెఫినెట్గా చదివేసుకుంటాము. ఈ డే అంతా మనకు ఎప్పుడు టైం దొరికితే అట్లా టీవీస్ కానీ అట్లా ఏమీ చూడము. ఏదో మొబైల్స్ చూస్తాంలేండి, మొబైల్ చూడకుండా అయితే ఉండలేము. కానీ మొబైల్ చూస్తాము. టీవీలో సీరియల్స్ కానీ మూవీస్ కానీ అట్లాంటి అస్సలు చూడము మేము ఎవరము. ఇక్కడ వచ్చేసి నేను మస్జిద్కి పంపడానికి దోశలు వేస్తున్నాను. చాలా తొందరగా వేయాలి, ఎందుకంటే టైం కూడా ఉండదు. ఇక్కడ వచ్చేసి వేసేసాను. చూడండి కొన్ని వేసి ప్యాక్ చేసి మళ్ళీ వేసాను. ఒక 10 దోశలు అయితే వేసి ఇచ్చేసానండి. చూడండి అంతా చట్నీ తగిలించాను కాబట్టి కొంచెం విడిపోతున్నాయి. మా అత్తమ్మ అడుగుతున్నారు రెసిపీ ఎలా చేస్తారని దోశకి. యాక్చువల్లీ మా మర్ది వాళ్ళదే హోటల్ ఉంది, కానీ వాళ్ళే అడుగుతున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు అట్లా అడిగేసరికి. మా అత్తమ్మ నిన్ను అడుగుతున్నారు బాగుంది దోశ అని చెప్తున్నారు. మా మరిది చెప్తున్నారంట. చూసేయండి ఇక్కడ వచ్చేసి ఇంకో దోశ కూడా యాడ్ చేసేసాను. తర్వాత నా ఉపవాసం విరమించడానికి టైం వచ్చేసింది కదా, అందుకోసం నేను పెట్టుకున్నాను. పునుగులు మా అత్తమ్మ పంపించారు. తర్వాత దోశ ఒకటి వేసుకున్నాను. తర్వాత నారియల్ షర్బత్. ఇది వచ్చేసి సేమియా పాయసం అండి. ఇది కూడా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాయి. అంతే అండి. వీడియోలు నచ్చితే లైక్ చేసేయండి మరి. బాయ్.